హలో నమస్తే నమస్తే. ఎట్లా నల్గొండ పరిస్థితి ఏందే? ఎమ్మెల్సీకి పడతాయి అసలు కాంగ్రెస్ కోట్లు? కొంచెం డౌటే. కొంచెం డౌటే ఉంది. అంతేనా? ఎందుకంటే ఇప్పుడు ఆయన అది కాంగ్రెస్ ఇప్పుడు ఉంది కదా, కొంతమందికి ఎక్స్ ఉన్నారు కదా, ఎక్స్ ఉండే ఇంకోటి అలాగే ఉంటది కదా ఆయనది, దానివల్ల ఉండొచ్చు. నాకు తెలిసి ఆయనకు ఆడ కాంగ్రెస్ కు 5వ స్థానమో 4వ స్థానమో అయ్యేటట్టున్నది ఎమ్మెల్సీ. 100%. అయినా కాకుండా నియాసంలోకి ఇచ్చిన కాంగ్రెస్ బయటపడుతూ గట్లుంటది ఆయనకైతే అనవసరం ఇచ్చారు కదా, అనవసరంగా ఇచ్చారు ఆయనకు, ఇంకోనికి ఇచ్చిన గెలిచేటోడు కదా. అవును 100%. నువ్వు అసలే కట్టర్ కాంగ్రెస్ నాయకుని కదా, మరి నీకు పొద్దుగాలనే ఫోన్ చేసి అడుగుదాం ఏం చెప్తావు ఏంది కథ అని చేసిన. మనం ఉన్నది వాస్తవం చెప్తాం, అది ఇక్కడ ఏది జరిగినా మనకి ఎందుకంటే ఐడియా ఉంటుంది కొంచెం. మొత్తానికైతే నల్గొండలో అయితే ఎమ్మెల్సీ ఈ మల్లన్న అనడానికి అయితే పడతలేవు, అంతేనా? మళ్ళీ రావు నాకు తెలిసింది అంతే. ఎందుకంటే మా వరంగల్ అయితే రాదు, నో డౌట్. వరంగల్ రాదు, ఇది రాదు. కొంచెం ఖమ్మంలో కొంచెం ఉన్నట్టున్నది కానీ అది కూడా పట్టవతులు వేసేటట్లేదు ఖమ్మంలో కూడా. వాళ్ళు రాంగ్ స్టెప్ వేస్తారు అంతే, వేరేం లేదు. అవును, రాంగ్ స్టెప్ వేయకుండా పోతే తెలుస్తుంది. మల్లన్న అనడానికి టికెట్ ఇవ్వడమే పెద్ద రాంగ్ స్టెప్ అనిపించింది నాకైతే. అవునవును, కేసీఆర్ చేస్తున్న మాట వీళ్ళు కూడా. అయితే కాకపోతే టికెట్ ఇవ్వడం కూడా చాలా మంచిది అనిపించింది నా సొంతానికి అయితే. ఎందుకంటే మల్లన్నను ఇదివరకు నేను ఒక్కనే అనేది, టికెట్ ఇచ్చినాక ఇప్పుడు దాదాపుగా 70 ఛానల్ తిడుతున్నాయి, ప్రతి ఒక్కరు తిడతారు. ప్రజలలో నేను ఎంత గలీజ్ కూడా అనేది కూడా ప్రజలకు తెలిసిపోయింది టికెట్ ఒక్కసారి టికెట్ ఇస్తే. మల్లన్న లేదంట అప్పుడు ఎవరిని ఆయన బీజేపీ తిట్టిండు, కాంగ్రెస్ తిట్టిండు, టీఆర్ఎస్ తిట్టిండు, ముస్లిం తిట్టిండు కదా. సీనన్న అవునా కదా? అంతే సీనన్న. అందరూ కూడా రాంగ్ స్టెప్ చేస్తారు. ఎందుకో మరి అట్లా, లేకపోతే వాడిని భయపడకపోతే రోజు అదేమో మాట్లాడతాను. మీ దగ్గర కోటరెడ్డి బేరస్ సపోర్ట్ చేస్తారా దీనికి? ఎవరికి? దీనికే మల్లిగానికి. ఏమో అదైతే నాకేం కనవస్తలేదు అట్లా. అంతేనా? మొన్న లాస్ట్ టైం కూడా ఈ జానేడు కొడుకుండు కదా మదాకు ఎంపీ, వాడిని కూడా సపోర్టింగ్ చేయలేదు వెంకరెడ్డి. మామూలుగా ఏదో అసలు ప్రచారం చేయలేదు నల్గొండ జిల్లాలో, అస్సలు చేయలేదు. కోమటి వెంకరెడ్డి ఏదైనా ఆ గోనీల ఇది రేవంత్ రెడ్డి వచ్చాము ఉన్నాడు అంతే పనులు. తర్వాత అసలు నల్గొండ జిల్లాలో నాకు ప్రచారం చేసిన రేడ కావాలి వాళ్ళు, సపోర్ట్ చేయలేదు. అంటే గోనీసారి చేసాము రాజగోపాల్ రెడ్డి కానీ ఈ రూట్ అయితే వెంకరెడ్డి ఏం చేయలేదు. ఏదో 4-5 రోజులు నల్గొండ ఉండు కానీ ఏదో కామ్గా అయిపోయిందంట. అయితే ఇంకా ఉన్నా ఇక గట్టిగా అయినట్లేదు కాబట్టి గెలుస్తుంది ఆయన. వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే 5 లక్షలు 4 నుంచి 5 లక్షల మధ్య నల్గొండ జిల్లా. అయితే ఇంకా కొంచెం బెడ్ కొట్టిందని ఇది టీఆర్ఎస్ ఏం చేసాడు, కాంగ్రెస్ కి వేయద్దు బీజేపీకి వేసినా కాంగ్రెస్ వేయద్దు మొత్తం ప్రచారం చేసాం అక్కడ. ఆ ఎఫెక్ట్ కదా మొత్తం వచ్చు. ఇప్పుడు బీజేపీ పడే ఓట్లన్నీ టీఆర్ఎస్. ఇప్పుడు కూడా ఎమ్మెల్సీ బీఆర్ఎస్ కు సంబంధించిన ఎమ్మెల్సీ ఓట్లన్నీ కూడా బీజేపీకే పడతాయి ఇప్పుడు కూడా. మరి ఎందుకు వాళ్ళు అట్లా ప్రచారం చేసి టీఆర్ఎస్ లేదు టోటల్ గా అప్రాఫ్ అయిపోద్ది కదా, అది ఎందుకు చేస్తారు అర్థం కదా అది. మరి ఏమో కమిట్మెంట్ ఉందేమో పైన. అట్లా ఏముండదు, కమిట్మెంట్ ఉండదు. కానీ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు తెలియదు మనం వంట వార్పులు చేయలే ఈ కేసీఆర్ మీద. అనకుండా గౌరవస్తా కత్తి నువ్వు నల్గొండ నుంచి వెళ్ళి మరి అంతగానో నువ్వు అందరం కలిసి మనం అందరం కొట్లాడినాం కేసీఆర్ మీద. కేసీఆర్ మీద వ్యతిరేకత బాగున్నది, బీజేపీ మీద వ్యతిరేకత లేదు. అంటే ఇక్కడ ఏం తప్పు చేయలే ఇక్కడ. అధికారం వస్తే అధికారం ఒకసారి అధికారం బీజేపీకి వచ్చినట్టు ఇక పోదు, మళ్ళా ఒక 3 దఫాలు అయితే పోదు, 3 టర్ములు అయితే అట్లుంటది బీజేపీ.
కాంగ్రెస్ సిస్టమ్ లెక్క ఉండదు. సిద్ధాంతాలు అంటే ఓపెన్ గా చెప్పాలంటే సిద్ధాంతాలు మీ వాళ్ళు అందరూ ఇళ్ళనే ఉన్నారుగా బీజేపీని. మీ వాళ్ళు దాదాపు 95% మీ వాళ్ళు ఇళ్ళనే ఉంటారు. తప్పదు అంటే ఇక వాళ్ళు కరెక్టే, మరి వాళ్ళు చూజ్ చేసుకున్న ప్లాట్ఫామ్ కరెక్టే. మనమే లేట్ అయినాం కదా బీజేపీకి. ఇంకా సీనా మా దగ్గర కూడా కొంత ఎమ్మెల్సీ బీజేపీకే పడతాయి. ఎంపీ ఇక్కడ బీజేపీ వస్తుంది. వరంగల్ బీజేపీ నెక్స్ట్ ఎమ్మెల్సీ ఇక్కడ ఎమ్మెల్సీ కూడా బీజేపీకే పడతాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే కంప్లీట్ టోటల్ గా బీజేపీకి పడతాయి ఓట్లు. ఇప్పుడు నల్గొండ కూడా దాదాపు నేను చాలా మంది అడిగినా సీనన్న, నిన్న దాకా చాలా మందిని అడిగినా వాళ్ళు కూడా ఏంటంటే వాస్తవం ఏంటంటే మనం నిజాయితీగా మాట్లాడాలంటే మనం ఏదో ఛానల్ పెట్టుకొని మాట్లాడినట్టు కాకుండా నిజాయితీగా మాట్లాడితే ఏంటంటే తీన్మార్ మల్లన్నతోని కాక ఎవరికి ఇచ్చినా కాంగ్రెస్ ఈజీ కొట్టు. కాంగ్రెస్ కోదండరామ్ సార్కి ఇస్తే బ్రహ్మాండమైన మీద అర్థం తెలుసు, కానీ ఇప్పుడు కోదండరామ్ సార్ ఇమేజ్ కూడా ఖరాబ్ అయింది. ఎందుకంటే తీన్మార్ మల్లన్నకు మద్దతు తెలుపుతానా అని చెప్పగానే ఆయన ఇమేజ్ కూడా పోయింది. పార్టీ మీద కాదు కదా, ఇప్పుడు ఈయన కాంగ్రెస్ లేడు కదా కోదండరామ్ సార్. మొన్న కోదండరామ్ సార్ తిట్టలేదా, అలానే తిట్టింది కదా, అట్లుంటది. అయితే మీకు ఇంకో విషయం తెలియదు, దీని ఇంపాక్ట్ పడ్డది. అప్పుడు ఎంపీ ఎలక్షన్లో కూడా ఎలక్షన్లు ఇంకో 10 రోజులు 12 రోజులు ఉన్నానగానే టికెట్ అనౌన్స్ చేసారు కదా హిమాలయానికి. ఆ ఎఫెక్ట్ కూడా పడ్డది, కొంత పార్టీ మీద ప్రభావం పడ్డది, అది కూడా పడ్డది. అంటే ఎట్లుంటదంటే సీనన్న ఈ పార్టీలు ఇవన్నీ ఎట్లుంటాయంటే ఎగ్జాంపుల్ చెప్తానా, ఈ యొక్క కేసీఆర్ ఉన్నారు కదా, కేసీఆరే చాలా మంది ఎమ్మెల్యేలను ఎంపీలను కేసీఆర్ గెలిపించుకున్నాడు. అంటే ఆయన ఇమేజ్తోనే మామూలు కూడా ఎమ్మెల్యేలను చేసిండు, ఎంపీని చేసిండు. మామూలు వాళ్ళని కూడా చిన్న అసలు రూపాయలు లేని వాళ్ళని కూడా ఎమ్మెల్యేలను ఎంపీని చేసిన గంత కేసీఆర్కు ఉన్నది. అలాగే అందరిని ఓగొట్టిన గంత కూడా కేసీఆర్కే ఉన్నది. ఆయన చేసిన తప్పు పనులు అంటే కేసీఆర్, కేటీఆర్, కవిత ఈ ముగ్గురు కలిసి చేసిన తప్పు పనులతోని బీఆర్ఎస్ మొత్తం భూస్థాపితం అయిపోయింది. మరి ఇప్పుడు దాని ఇంపాక్ట్ మొత్తం పడ్డదా పడలేదు అంతే మన రాష్ట్రం మీద. నల్గొండ జిల్లాలో భగత్కు ఒక 8-9 మంది ఉన్నారు. 8-9 మందిని వద్దని చెప్పారు. అదే కేటీఆర్ ఏంటంటే భగత్ తినిపించిన తాపించిన కానీ ఓ భగత్ అని వేసారు, వానికి ఇచ్చారు. వానికి వేయకుంటే వేరే వానికి ఇస్తే ఖచ్చితంగా వాళ్ళే గెలుస్తారు, టీఆర్ఎస్ గెలుస్తారు. ఇంకా అయిపోయింది. అంటే ఏ మాట కా మాట ఏంటంటే వాళ్ళే గవర్నమెంట్ తీసుకొచ్చిర్రు, వాళ్ళే మామూలు గెలిపించారు, వాళ్ళే ఇప్పుడు మా అందరిని ఓడగొట్టించారు. అట్లనే అంటే అట్లనే ఇప్పుడు ఈ యొక్క మల్లన్న కూడా ఏంటంటే వీని ఇంపాక్ట్ మొత్తం ఇప్పుడు ఈ మల్లన్న కాబట్టి కాంగ్రెస్ ఫుల్ డ్యామేజ్ అయింది. అది మరి నువ్వు కట్టర్ కాంగ్రెస్ అని అర్థం సీనన్న. నల్గొండ దద్దరితో నువ్వు మెసేజ్లు పెడితే ఇది ఎప్పుగా అంటే ఇప్పుడు బయట వాళ్ళు ఇప్పుడు నా సొంత అంటే నేను బీజేపీ కాబట్టి కంపల్సరీ బీజేపీ అంటే పేగులు మాట్లాడతా. నువ్వు కాంగ్రెస్ నువ్వే చెప్తాను అంటే ఇక పరిస్థితులు ఎట్లున్నాయో అర్థం చేసుకో. అంటే వాళ్ళు క్యాండిడేట్ కరెక్ట్ నిర్ణయించలేదు అనేది కదా. ఇప్పుడు నిర్ణయించే కాదు, వాళ్ళకి ఇంత కాంగ్రెస్ లో తీసుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు, వదిలేస్తే బాగుండేదండి. వాంతోనే ఉన్నా ఇప్పుడు వాడు ఏం చెప్పుకుంటాడు, నేను చెబితే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందని చెప్పుకుంటాడు. ఇక రెండోది అసలు ఎక్కడైనా ఫోన్ చేస్తే మేము తీన్మార్ మల్లన్న డింగ్లకి వెళ్ళి ఫోన్ చేస్తారా అంటారు, కానీ మరి కాంగ్రెస్ నుంచి వెళ్ళి ఫోన్ చేస్తానా మేము, మరి ఓటు కాంగ్రెస్కి వేయండి మల్లన్నకి వేయండి ఎవరైనా చెప్తారా ఒక్కలన్నా? అంటే ఈ సొంత డబ్బా కొట్టుకుంటూ ఈ కాంగ్రెస్ దరిద్రం ఏంటంటే సొంత డబ్బా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఎమ్మెల్సీ క్యాండిడేట్ అయినా అనుకో, ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎగ్జాంపులే నేను ఎమ్మెల్సీ క్యాండిడేట్ అయితే నేను పుప్పాల రజనీకాంత్ను టీము అదంటే తీసి సస్పెండ్ చేసి పడేస్తారు బీజేపీలో. సస్పెండే ఎవరైనా కానీ సస్పెండ్. ఇక్కడ వ్యక్తి ప్రధానం కాదు బీజేపీలో, పార్టీయే. ఇక పార్టీలో ఉన్న వాళ్ళందరికీ కూడా దేశమే ప్రాధాన్యత. ఫస్ట్ నేషన్ దేశభక్తే ఉన్నారు ఫస్ట్, తర్వాతనే ఏదైనా.
సిస్టమ్ అంటే బీజేపీ సిస్టమ్ మంచుకున్నది సిరన్న రా మంచిగా ఇక నువ్వు ఇప్పుడే వస్తావు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇది బీగే దాకా నువ్వు అలానే ఉంటావు. నాకేమవుతున్నా మనం చేసే పేరు జనరేటర్స్ మనకి వాళ్ళతోని వాస్తవానికి అయితే నీకు రూపాయి నువ్వు ఫైరల్ కూడా చేసుకో కనీసం నాకు అవసరం లేదు, నేను ఏం చేయను కదా, ఏం చేయండి ఫైరల్ చేసుకోగానే నువ్వు ఒక్కరిని ఒక దిక్కున్నావు అందరం ఒక దిక్కున్నాం కదా మనం.